నువ్వు దొంగతనం చేస్తే నీకు ఈ శిక్ష, వ్యభిచారం చేస్తే నీకు ఈ శిక్ష అని ధర్మశాస్త్రం వచ్చాక మనకు తెలిసింది. దాన్ని బట్టి ఆ శిక్ష విధిస్తాం. అది రాక మునుపు చేసిన వాళ్ళకి దేని ప్రకారం తీర్పు అంటే మాకేమీ లేదు కాబట్టి తీర్పు లేదంటాను కుదరదు. కానీ దేవుడు చెప్పాడు, వాళ్ళ లోపల మనస్సాక్షిని పెట్టాడు దేవుడు. నువ్వు ఆ దొంగతనం చేస్తున్నప్పుడు నీలో ఉన్న మనస్సాక్షి చెప్పింది తప్పు అని. సో దాని ప్రకారం దేవుడు తీర్పు తీరుస్తాడంట వాళ్ళకి. హల్లెలూయా. అంటే ప్రతి ప్రజలకి కూడా దేవుడు న్యాయమును గూర్చిన అవగాహన వారి హృదయాల్లో దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అయితే అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచొచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ తన చేతికి విష జంతువు పట్టినప్పటికీ ఆయన దాన్ని ఏం చేశాడంటే జాడించి ఎక్కడ వేసాడు? దాన్ని అగ్నిలో జాడించి వేశాడు. ప్రైజ్ ద లార్డ్. తన చేతికి పట్టినప్పటికీ దాన్ని అగ్నిలో జాడించి పడవేసినప్పుడు పడేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా విషయాలు, చాలా ప్రమాదాలు, చాలా మాటలు మన మీద కూడా వస్తూ ఉంటాయి. దేవుని సేవలో ఉన్నటువంటి మనకి, దేవుని పరిచర్య జరిగిస్తున్న ఎవరికైనా సరే అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి. వాటిని ఏం చేయడం రావాలో తెలుసా మీకు? జాడించడం రావాలి. జాడించడం అంటే మనుషులను జాడించడం కాదు. ఏం రావాలి? ఆ సమస్యను జాడించి ఇసిరి అవతల పాడేసేలాగా సమస్యను ఇసిరి పాడేయాలి, మనుషులను కాదు. సమస్య రాకుండా ఎవరికి ఉండదు, మాట రాకుండా ఎవరికి ఉండదు, నింద రాకుండా ఎవరికి ఉండదు. అయితే వచ్చినటువంటి దాన్ని మనం జాడించి పడేసేటువంటి తత్వము మనలో ఉండాలి. దాన్ని జాడించేసుకోవాలి, వదిలించేసుకోవాలి. దాన్ని ఎక్కడంటే అగ్నిలో దాన్ని జాడించి పడేయాలి. దాన్ని అలాగ అతను జాడించి పడేసినప్పుడు అందరూ ఆయన చూస్తూ ఉన్నారు. చెయ్యి వస్తుందో, కాలు వస్తుందో, ఇంకా సేపటికి అయిపోతాడు, ఇంకా సేపటి చచ్చిపోతాడు అని చెప్పి అందరూ అతని వెనక్కి ఎలా చూస్తూ ఉన్నారు. పౌలు గారి వెనక్కి ఇప్పుడు చెయ్యి వసిపోద్దు, ఇప్పుడు నొరగొచ్చేస్తూ ఉంటుంది, పక్క నుంచి పడిపోయి గిలగలా కొట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇంకా పడిపోతున్నాడు. పడిపోయాడా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తములో, దేవుని ఏర్పాటులో, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని కోసం నిలబడి బ్రతికి ఏ పని చేస్తున్న వాడికి ఎవడికి ఏ హానియు కలగనీయకుండా కాపాడువాడు మనం సేవిస్తున్న ఈ దేవుడు. ప్రజలు చూస్తూ ఉండొచ్చేమో నువ్వు పడిపోతావని, ప్రజలు చూస్తూ ఉండొచ్చేమో నీకేదో జరగబోతుందని, కానీ దాన్ని జరగనివ్వడు, నిన్ను అంటనివ్వడు. మొన్న వారం చెప్పుకున్నాం, అతని మీ తల వెంట్రుకల్లో ఒకటైనను ఎవరి నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకున్నాడని అతనికి అందరినీ బ్రతిమాలెను. ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుని యొక్క. ఇప్పుడు ఇంతకుముందు ఏమయ్యాడు ఇతను ఏమన్నారు? నరహంతకుడు అయ్యాడు. ఇప్పుడు ఏమయ్యాడు? దేవత అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. అందరిలాగా ఈయన కూడా కూర్చుని చలిగాసుకుంటూ ఉంటే ఏమయ్యేవాడు? అందరిలో గుంపులో గోవిందయ్య అయ్యేవాడు. నేను చెప్పాల్సిన మాట అయితే గుంపులో గోవిందయ్య అవ్వాల్సినప్పుడు ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? దేవత అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవత అంటే నిజంగా దేవత కాదు, కానీ అంత పేరు వచ్చింది ఆయనకి. ప్రైజ్ ద లార్డ్. అంటే నీవు కూడా ఒకవేళ గుంపులో గోవిందాలాగా బతకాలనుకుంటే అది నీ ఇష్టం. అది దేవుని పరిచర్య కాదనుకుని దేవుని పరిచర్యను 10 మంది కష్టపడుతూ ఉంటే, 10 మంది పని చేస్తూ ఉంటే నాకెందుకులే అని నువ్వు అందరిలాగా చలిగాసుకుంటాకే కూర్చుంటే నువ్వు కూడా గుంపులో నీ పేరు కూడా ఎవరికి తెలియదు, నీ పేరు కూడా ఎవరికి తెలియదు. కానీ ఈయన గుంపులో ఉండకుండా వాళ్ళ క్షేమము కొరకు వెళ్ళి పని చేస్తూ ఉన్నాడు కాబట్టి, పొల్లలేరుకు వచ్చాడు కాబట్టి, అంటే అక్కడ వాళ్ళందరి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ పని చేశాడు కాబట్టి ఈరోజు అతను ఏమయ్యాడంటే దేవత, అంటే ఒక పేరు పొందుకున్నవాడిగా కనపడుతూ ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. మనం అనుకోవచ్చు
మనకెందుకు ఈ బాధలు, మనకెందుకు ఈ తిప్పలు, మనం ఎందుకు ఒకరితో మాట పడాలి, మనం ఎందుకు ఒకరితో అనిపించుకోవాలి అని నేను కూడా అనుకోవచ్చు. అనుకుంటే నేను కూడా ఎలా ఉంటాను తెలుసా? మిగతా ప్రజల మాదిరిగానే గుంపులో గోవిందయ్యగానే ఉండేవాడిని. కానీ ఈరోజు నేను అలా అనుకోలేదు. ఎన్ని మాటలు వచ్చినా, ఎవరు ఎన్ని అనుకున్నా, ఏమనుకున్నా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని హేళకోలం మాట్లాడుకున్నా, ఎంత హేళన చేసినా, నేను ఎంత హేళన ఎదుర్కొన్నానో మీకు తెలియదు. ఎంత చిన్న చూపు చూడబడ్డానో మీకు తెలియదు. బంధువుల్లో కానివ్వండి, మిగతా సమాజంలో కానివ్వండి, అయిన వాళ్ళలో కానివ్వండి, నేటికి సంఘంలో కానివ్వండి, ఎంత చిన్న చూపు చూడబడ్డానో, ఎంత మాట పడుతున్నానో కూడా నాకు తెలుసు. అయినా సరే ఇది మనకెందుకని వదిలేయచ్చు. అయినా దేవుని ప్రజలు నాకు ఎవరినైతే దేవుడు అప్పగించాడో వారి క్షేమం కొరకు పనిచేయడమే నా బాధ్యత. ఇలాగ ఉండడానికి ఆ తర్వాత అలా ఉంటే అలాగే ఉండిపోతాను. కానీ అది కష్టమైన నష్టమైన అన్నీ వదిలేసి కూర్చున్నటువంటి రీతిగా దేవుడు నాలో పెట్టిన భారం అలా వదిలేసి కూర్చొనివ్వదు. ప్రజల యొక్క క్షేమం కొరకే ప్రార్థన చేయడం. అందరూ ఎవరి పని వాళ్ళు చూసుకోవచ్చు. కానీ నా బాధ్యత ఏంటంటే దేవుని ప్రజల కొరకు, వాళ్ళ క్షేమం కొరకు, వాళ్ళ సుఖం కొరకు, వాళ్ళ సంతోషం కొరకు, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదల కొరకు ప్రార్థన చేయడం అనేది నా బాధ్యత. కష్టపడడం అనేది నా బాధ్యత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో అనేకమైనటువంటి విషయాలు, అనేకమైన మాటలు ఈ భక్తి చేస్తున్న మనకి సహజంగా వస్తూ ఉంటాయి. ప్రజలు వీళ్ళు ఏమవుతారా అని చూస్తూ ఉంటారు. వీళ్ళు అయిపోయారు ఇంకా అనుకుంటూ ఉంటారు. లేదు, మన మీద మాటలేస్తారు, మన మీద నిందలేస్తారు. వాటిని మనం పట్టించుకోని అవసరం లేదు. ఒక గాడిదని గొయ్యి తీసి గోతులో పడేశారు. గోతులో పడేసి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాని మీద ఓ చేట దుమ్మెత్తిపోతున్నారు. దాన్ని చంపుతామని చెప్పి దాన్ని అందులో పడేసి ఒక్కొక్కడు ఒక పార మట్టేస్తూ ఉన్నారు. గమేళ బట్టి దాని మీద చేట మట్టి. అది చూసి ఇక ఏమనుకునేవాడు, ఏడవాళ్ళది, అమ్మో ఇక చచ్చిపోతాను, నేను ఇందులో పడేసి మట్టి వేస్తున్నారని చచ్చిపోతాను, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, ఎంతకాలం వీళ్ళకి ఎంత పని చేశాను అని అనుకోవాలి కదా. అనుకుని ఏడుస్తూ కూర్చోవాలి. కానీ అది ఏం చేస్తుంది తెలుసా? దాని మీద ఒక చేట మట్టి వేస్తుంటే ఇలా అంటుంది అంతే, మొత్తం కింద పడిపోతుంది. ఎక్కడిపోతుంది? కాళ్ళకాడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ చేట మట్టేసాడు, మళ్ళీ ఎలా అంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? అది మీద వేసిన మట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? కిందకి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతే దాని మీద ఎక్కువ నుంచి ఉంటుంది. మళ్ళీ చేట మట్టేసారు ఎలా అంటుంది అది, మళ్ళీ దాని కాళ్ళ కిందకి వెళ్ళిపోతుంది అంతాను, ఇంకొంచెం పైకి లెగుతుంది. అలాగే వీళ్ళు వేస్తూ ఉన్నారు, ఇది దులుపుతూ ఉంది. వీళ్ళు వేస్తూ ఉన్నారు, ఇది పైకి వస్తూ ఉంది. వీళ్ళు వేస్తూ ఉన్నారు, ఇదేమైంది, పైకెక్కి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. గోతులోంచి ఇలాగ వెళ్ళిపోయింది. అది అలాగే నుంచి ఏడుస్తూ అలా కూర్చుని నా బతుకు అయిపోయింది, ఇంకా నా మీద వేసేసారు, నన్ను ముంచేస్తున్నాను, నన్ను చంపేస్తున్నాను, నన్ను పూర్తి చేస్తున్నాను, అలాగే ఉందనుకో, ముంచుండిపోయింది అనుకోండి. అలాగే దానిలో ఏమైపోయేది, అదే ఆ మట్టి అలా దాన్ని ముంచేసేది. కానీ దాన్ని ముంచలేదు. వేసిన ప్రతిదాన్ని ఏం చేసింది చెప్పండి? దులిపేసి దానిపై నిలబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే, ఈ లోకంలో మనం ముందుకు సాగిపోవాలి అంటే కనుక, ఈ లోకంలో మన మీద రాళ్ళేస్తున్న వాడిని సిగ్గుపరచాలి అంటే కనుక, వాటిని మన మీద వేసిన రాళ్ళను ఆసరాగా చేసుకుని, మెట్లుగా చేసుకుని ఎదగటం నేర్చుకోగలిగిన వాడే ముందుకు సాగిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. వాటితో మనం కుమిలిపోయామా, వాటితో మనం కృంగిపోయామా, అవి మనల్ని సమాధి చేసేస్తాయి. ప్రజల మాటలు, ప్రజల హేళనలు, ప్రజల అపనిందలు మనల్ని వాటిలోనే ముంచేసి మనల్ని సమాధి చేసేస్తాయి. సమాధి అయిపోతావో, లేక వాటిని ఆసరాగా చేసుకుని, మెట్లుగా చేసుకుని పైకి ఎగిరి, పైకెక్కి మన మీద ఆ రాళ్ళు వేసిన వారిని సిగ్గుపరిచేవారిగా మనం ఉంటామో, అది మన చేతుల్లోనే ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నన్ను ఎంతోమంది అన్నారు, యారా ఏ పని చేయలేక అందులోకి వెళ్ళావా అన్నారు, బ్రతకడానికి చేతగాకి వెళ్ళావా అన్నారు. ఎవరు నోటుకొచ్చిన మాటలు మాట్లాడారు. ఆ మాటలన్నీ అలాగ ఉంచుకుని నా మీద ఉంచుకున్నట్లయితే కనుక నేను ఏనాడో సమాధి అయిపోయి ఉండేవాడిని. కానీ నా మీద వేసిన ప్రతి మాటను దులిపేశాను. దులుపుకుని వాటిని మెట్లుగా చేసుకుని, ఆసరాగా చేసుకుని పైకి ఎక్కడం మొదలు పెడితే ఈరోజు ఏమన్నారు తెలుసా? నువ్వు గొప్ప మార్గాన్ని ఎంచుకున్నావురా అని చెప్తున్నారు ఈరోజు నాతో. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక గొప్ప మార్గాన్ని ఎంచుకున్నావు. ఒకప్పుడు వాళ్ళు అన్న మాటలని అలాగే ఉంచుకుని ఉంటే ఆ మాటలతో సమాధి అయిపోయేవాడు. అలాగే మీలో చాలామంది, మీరు ఎన్ని అవమానాలు ఎదుర్కోలేదు.
ఈ ప్రభువుని అంగీకరించి, ఈ ప్రభువుని నమ్మి, ఈ ప్రభు దగ్గరికి, ఈ ప్రభు కోసం మీరు వెళుతూ ఉన్నప్పుడు, సాక్షిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎన్ని మాటలు అనలేదు. వాటిలో ఉండిపోయారా? అన్న మాటలు దులిపేసుకున్నారా? దులుపుకుని వాటిని మెట్లుగా చేసుకుని, ఈ దేవుని ఆధారం చేసుకుని ఈరోజు పైకి ఎదిగి వస్తే, ఈరోజు మిమ్మల్ని అన్నవాళ్ళు సిగ్గుపడట్లేదా? మిమ్మల్ని అన్నవారు మీ పంచన చేరట్లేదా? ఆ రోజు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఈరోజు మీ ఆసరా కోసం మీ పంచన చేరిన వారు లేరా? కానీ వాటిని మనం అనుకుంటే గనక, ప్రియమైన దేవుని పిల్లల, లోకం మన గురించి ఎన్నైనా అనుకోవచ్చు, లోకం మన గురించి ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ వాటిని మనము లెక్కలోకి తీసుకున్నట్లయితే కనుక మన జీవితంలో వాటితో మనం నష్టపోతామని మనం ఆలోచన చేసుకోవలసిన వారం అయి ఉన్నాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సేవకులకి, దేవుని పరిచర్య చేసేవారికి, దేవుని యొక్క చిత్తంలో నడిచేవారికి దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఏదైనా ఉంది అంటే, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము, దేవుడిచ్చేటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే అదే, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు. ప్రైజ్ ది లార్డ్. నీవు రోగంతో ఉండడం కాదు, రోగంతో ఉన్నవాడిని నువ్వు ముట్టుకుంటే స్వస్థత పొందుకుంటాడు. అది దేవుడు పనిచేసేవాడికి దేవుడిచ్చే ఆశీర్వాదం, వాగ్దానం అది. ప్రైజ్ ది లార్డ్. పాములను నువ్వు భుజంగములను, నాగు పాములను, సింహములను, భుజంగములను నువ్వు అనగతొక్కుతావు. నీవు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే దేవుడికి ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? నాగు పాములను, సింహములను, భుజంగములను నీవు అనగతొక్కుతావు. లేదు అంటే ఏమవుతుందో తెలుసా? నువ్వు అనగతొక్కబడతావు. ఇర్మీయాతో అంటాడు దేవుడు, ఇదిగో నేను చెప్పిన మాట వెళ్ళి చెప్పు ప్రజలకి. లేదంటే నువ్వు ఒకవేళ వాళ్ళకి నువ్వు భయపడుతున్నావా, నా మాటను కాకుండా నువ్వు వాళ్ళకి భయపడినట్లయితే వారి ఎదుట నీకు భయాన్ని పుట్టిస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. నీకు వాళ్ళ ఎదుట భయాన్ని పుట్టిస్తాను అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అటువంటి వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. ఇక్కడ అపోస్తుడైన పౌలు కొన్నటువంటి వాగ్దానం కూడా అదే. దేవుడు తన శిష్యులకు ఇచ్చిన వాగ్దానం అదే. పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు. ఎన్నో అపాయకరమైన ప్రయాణాలు అపోస్తలుడైన పౌలు చేసిన ప్రయాణాలు. ఎన్నోసార్లు రాళ్లతో కొట్టారు, చచ్చిపోయాడు, ఊరు చివరికి ఇసుకెళ్ళి పడేశారు. మళ్ళీ లేచి వెళ్ళిపోయాడు, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. ప్రియమైన దేవుని వాగ్దానము ఎవరికి ఉంటుందంటే, ఇటువంటి దేవుని పనిని తన పని అని ఎంచుకునేవాడికి ఇటువంటి ఆశీర్వాదం, ఇటువంటి వాగ్దానం వారి జీవితాలు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. అందరూ అక్కడ చలి కాసుకుంటూ కూర్చున్నప్పుడు ఆయన కూడా ఆ చలి మంట కాసుకోవచ్చు. అందరూ చలి కాసుకుంటే మంటేసేవాడు ఎవడు? దాని పొలాలు మండించేవాడు ఎవడు పొలాలు తెస్తాడా అని చెప్పి అక్కడే మంటకాడ కూర్చునే వాళ్ళు అనేక మంది. కానీ దేవుడికి ఎవరు కావాలి చెప్పనా? ఎవరు చెప్పాలి? ఎవరు కావాలి? ఆ పొలాలు తెచ్చేవాడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి కావలసిన వాడు వాళ్ళని చూస్తాడు దేవుడు. ఎవరు అందరూ సమకూర్చి పెడితే వచ్చి కూర్చుని వెళ్ళిపోయామనుకునే వాళ్ళు కాదు. దేవుడికి కావలసిన వాళ్ళు, వస్తున్న వారికి ఏది సమకూర్చి పెట్టాలని ఆలోచించేవాడు దేవుడికి కావాలి. వాడి మీద దేవుని కృప ఉంటుంది. ఏది పరిచర్యకి, దేవుని పరిచర్యకి ఏది లోటుగా ఉంది, దేవుని ప్రజలకు, దేవుని జనాంగానికంటే దేవుని ప్రజలకు మనం సమకూరుస్తున్నామంటే అది ఎవరికి సమకూర్చినట్లు? దేవునికే కదా. దేవుని ప్రజలకు సౌకర్యాన్ని కల్పించాలని మనం ఆశపడుతున్నప్పుడు అది ఎవరికి సమకూర్చున్నట్లది? దేవుడికే కదా. అంటే దేవుని పరిచర్యలో ఉన్న లోటును ఎవడైతే చూడగలుగుతాడో, దేవుని ప్రజల యొక్క అవసరతలను ఎవరైతే చూడగలుగుతారో అటువంటి వారికే ఈ వాగ్దానం. హల్లెలూయా. వారికి ఏ హానియు కలుగదు, వారి తల వెంట్రుకలో ఒకటైనను రాలదు. కాబట్టి అలాగా వాళ్ళందరూ చూస్తున్న తర్వాత అది అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరం వాచనం లేదని చూస్తూ ఉన్నారు. చివరికి అతని ఎదురు ఒక దేవత అని చెప్పసాగిరి. అయితే అక్కడికి అలా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు అసామాన్యమైన మానవాతీత శక్తి ఉందని వారికి అనిపించింది. పౌలులో ఏదో శక్తి ఉంది. వాళ్ళకు తెలిసిన భాషలో దేవత అన్నారంటే ఇతను ఏదో శక్తి కలిగిన వాడు అన్నట్లుగా వాళ్ళ భాషలో అన్నారు.
వారి దేవుళ్ళు దేవతలు మాత్రం అలాంటి శక్తి ప్రయోగించగలరని వారు తమ అజ్ఞానంలో మూఢభక్తులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యాలు చూడండి 14వ అధ్యాయం మనం చూస్తే కనుక అక్కడ కూడా ఇదే సందర్భం. పౌలుల గురించి, అపోలో గురించి, బర్నబా గురించి జనసమూహంలో పౌలు చేసిన దాన్ని చూసి లుకోనియుల భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. అక్కడ బర్నబాకు ఒక పేరును పౌలు గారికి ఒక పేరు పెట్టారు. వాళ్ళని దేవుడు దేవతలుగా చూశారు. సో అంటే వీళ్ళలో ఏదో అతీతమైన శక్తి, మానవాతీతమైన శక్తి ఉంది. అంటే ఒక పాము కరిచిన ఆ ద్వీపంలో వాళ్ళు చావలేదు ఆయన అంటే కనుక ఈయనలో ఒక అద్భుతమైన శక్తి ఉంది, మనిషి అయితే చచ్చిపోతాడు అని. సో ఆయనలో నిజంగా ఎవరున్నారంటే దేవుడు, ఆయన నమ్మిన ప్రభు ఆయనతో ఉన్నాడు కాబట్టి అది వాడికి ఏది కానట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం కూడా ఎలా ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం? దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని పని పట్ల ఎటువంటి బాధ్యతను మనం కలిగి ఉన్నామో ఒకంత మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకుని ఉండెను. పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ ద్వీపంలో ఒక అతను ఉన్నాడు, పొప్లి అని అతను ఏం చేశాడంట, వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడంట. హల్లెలూయా. అదే ఎన్ని రోజులంటే అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినాలు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. అనాగరికులు అనుకున్నాం మొదటిగా రాయబడిన మాట, కానీ వారిలో ఏముందని చెప్పండి, స్నేహభావం వాళ్ళలో కలిగి. సో అనాగరికులకే స్నేహభావం ఉంటే నాగరికత కలిగిన వారికి ఏ భావం ఉండాలి? స్నేహానికి మనం ఎటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉంటున్నాం, ఎటువంటి స్నేహ బంధాన్ని మనం ఒకరి పట్ల ఒకరు కలిగి ఉంటున్నామో ఒకంత మనం ఆలోచన చేసుకుని అలాంటి స్నేహభావం కలిగి 3 దినాలు వారికి ఆతిథ్యం అంటే అన్నీ సమకూర్చి పెట్టారు. ఆతిథ్యం ఇవ్వడం ఎంత గొప్ప దీవెనో తెలుసా? అతను దేవుని యొక్క ఆ సేవకుడితో, పౌలు గారితో స్నేహభావం కలిగే వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఏమన్నా మేలు కలిగిందా, కలగలేదంటారా? ఇంట్లో ఉన్నాయి అయిపోయినాయా? ఎవరికైనా పెడితే అయిపోయింది అనుకున్న రకం మనం. వాళ్ళు ఏం చేశారు? ఏమైనా మేలు కలిగిందా ఆతిథ్యం ఇవ్వడం వల్ల? ఆతిథ్యము చేయ మరువకుడి అబ్రహాము దేవదూతలను ఎరుగకే ఆతిథ్యం ఇచ్చి అతని ఇంటిలో గొప్ప ఆశీర్వాదాన్ని, ఆ రోజు దేవదూతలకు ఆశీర్వాదం ఆతిథ్యం ఇస్తే వాళ్ళు వచ్చి అవన్నీ మరలా ఈ సంవత్సరానికి నీవు తనకి సంతానం లేని అతనికి సంతానం కలిగినటువంటి ఆశీర్వాదం కలిగింది. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత మరొక చోట అలాగే కదా, లోతు, సారేపతి విధవరాలు కూడా అలాగే. ఆ తర్వాత లోతు కూడా ఆ దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెట్టకపోతే లోపల ఇంట్లో పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టిన వాళ్ళని కాపాడినప్పుడు నిజంగా దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ వీళ్ళు ఆతిథ్యం ఇవ్వడానికి పౌలు గారిని తీసుకెళ్ళి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఎవరికి ఏమైందంటే అక్కడ అప్పుడు ఆయన యొక్క తండ్రి, పొప్లి అనేటువంటి ఒక తండ్రి, ఆతిథ్యం ఇచ్చిన వాని యొక్క తండ్రికి జ్వరము రక్తభేది చేతను, అంటే రక్త విరోచనాలు అంటారు కదా, అది మేబీ అదే అనుకుంటున్నాను నేను. దానివల్ల జ్వరం చేతను దాని చేతను బాధపడుతూ ఉన్నప్పుడు అతనికి పౌలు ప్రార్థన చేయగానే అతను స్వస్థతను పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఆ రోగం వస్తే చచ్చిపోవడమే, ఇంకా మందు కూడా లేదు. కానీ అటువంటి భయంకరమైన వ్యాధి నుంచి ఇతనికి ఆతిథ్యం ఇవ్వడం వల్ల, ఇతరులతో వీళ్ళతో స్నేహం చేయడం వల్ల ఏం కలిగిందంటే అతనికి ఆ స్వస్థత, తన తండ్రి స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత అంతేకాకుండా ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి, మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని, మరి ఒక్కడే కాదు కానీ ఆ ద్వీపంలో ఎవరైతే రోగంతో వ్యాధితో కలిగి ఉన్నారో వాళ్ళందరికీ స్వస్థత కలిగింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ ద్వీపానికి కూడా గొప్ప సువార్త అందించబడింది. అసలు పౌలు ఈ పడవెంతుకు చిక్కుకుంది, ఈ పడవెంతుకు ఎలా జరిగింది, అలా ఇవన్నీ ఎందుకు జరిగినాయి తెలుసా మీకు? దేవుని ప్రణాళికలో భాగమే ఇది. నీ జీవితంలో ఏ మలుపు తిరుగుతున్నా, నీ జీవితంలో ఏ పరిస్థితి ఎలా మలుపు తిరుగుతున్నా దానంతటికీ కారణం ఏంటంటే దేవుడు ఎక్కడో ఏదో తన పని నీతో చేయించుకోవడానికే. ప్రైజ్ ద లార్డ్.
ఆ ద్వీపంలోకి ఎందుకు వెళ్ళారు అక్కడికంటే, ఎందుకు వెళ్ళి ఆ పరిస్థితి వచ్చిందంటే, ఆ ద్వీపం అంతటికి రక్షణ తీసుకురావడానికి, ఆ ద్వీపం అంతటికి స్వస్థతను కలిగించడానికి దేవుడు మరి అక్కడ వాళ్ళని నడిపించినట్లుగా మనం ఆలోచన చేసుకోవలసిన వారం అయ్యాను. ప్రియమైన ఇదే మనం ఆలోచిద్దాం. నీ జీవితం ఎటు మలుపు తిరుగుతున్నా, నీ జీవితం ఏ సమస్యల పోలయ్యి నువ్వు ఎక్కడికి చేరుకుంటున్నప్పటికీ దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏదో, దేవునికి మహిమ కలిగేటువంటి కార్యం ఏదో జరగబోతూ ఉంది. నీ ద్వారా దేవుడికి మహిమ కలిగినప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. నిన్ను ఆ తర్వాత వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి, మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాళ్ళలో ఉంచిరి. రోమాకు వెళ్ళాడు పౌలు. ఎలాగైతే ఎట్టకేలకు రోమాకు చేరుకున్నాడు. రోమాకు చేరుకున్న తర్వాత 3 దినములైన తర్వాత అతడు యూదుల్లో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించి, వారు కూడి వచ్చినప్పుడు అతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏది చేయకపోయినను యెరూషలేములోని రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. మీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి. కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకుందునవలసి వచ్చెను. ఆయనను ఇందువల్ల నా స్వజనుల మీద నేరమేమి మోపవలన నా అభిప్రాయం కాదు. సరే, ఇవన్నీ ఈయన తీసుకెళ్లారు. ఈయనకు ప్రత్యేకమైన క్వార్టర్స్ ఇచ్చారు. ఆ క్వార్టర్స్లో పెట్టారు. ఆ క్వార్టర్స్లో పెట్టి ఉన్నప్పుడు యూదులందరినీ పిలిచాడు. ఒక్కొక్కరు తన దగ్గర పిలిపించుకుంటున్నాడు. వాళ్ళందరినీ పిలిపించి జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు చెబుతున్నారు. నేనేమి మన పితర పరిహారంచార ఆచారానికి కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రానికి కానీ నేనేమి కూడా తప్పు చేయలేదు, నేనేమి అడ్డు చెప్పలేదు అని చెప్పి అన్ని తనకు జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చిన వారందరికీ కూడా ఆయన దేవుని సువార్తను తెలియచేస్తూ అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును కూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలో నుండి సంగతులు ఎత్తి యేసును కూర్చి వివరముగా బోధించు అని ఒప్పించుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి. సో చాలామంది నమ్మారు, నమ్మలేదు. అయితే వాళ్ళకి ఒక మాట చెప్పాడు ఏంటంటే, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలకు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నదని వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. ఇవన్నీ వాళ్ళు విన్నప్పుడు చెప్తున్నాడు. యెషయా ద్వారా ఏం చెప్పాడో, ఇర్మియా ద్వారా ఏం చెప్పాడో మీరు అందరూ వింటారు. కానీ మీ ఈ ప్రజల కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నదని యెషయా ద్వారా చెప్పిన మాటలు నిజమే అని చెప్పి, కాబట్టి దేవుని వలన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురు గాక, మీరు దాన్ని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. పౌలు చచ్చిపోయాడా? చావలేదు. ఇప్పుడు ఎక్కడో చచ్చిపోవాలి. కానీ ఆ రోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీవు రోమాకి వెళతావు, నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తావు అని దేవుడు చెప్పిన దర్శనం ప్రకారం, మాట ప్రకారంగా ఎన్ని ప్రమాదాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా పౌలు ఎక్కడ చచ్చిపోయాడా? చచ్చిపోలేదా? అతని తల వెంట్రుకలో ఒకటైనా రాలేదు. ఇక్కడికి వచ్చి రోమా అంతా కూడా సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. రోమా అంతా కూడా దేవుని, యూదుల్ని, అనేక మంది ప్రజలకి 2 సంవత్సరాలు అక్కడ ఉండి దేవుని వాక్యాన్ని అందించాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం మన పని, నేను మొన్న చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. దేవుని పని ఏదైనా ఉంది నీ మీద అంటే గనక ఎంతమంది చచ్చిపోతావన్నా నువ్వు చావు. నీ పని అయిపోయిందన్నా నువ్వు అవదది. ఎప్పుడవుద్ది? దేవుడు పని ముగించేంత వరకు అవదు. దేవుడు నీ చేత చేయించుకోవాల్సిన పనులు చేయించుకునేంత వరకు నీకే హాని కలగదు. ఎటువంటి పరిస్థితులు ఎదురవనివ్వండి. కానీ ఒకటి, ఖాళీగా తినేసి పడుకుని మాత్రం నాకేం అవ్వదంటే కుదరదు. ఎవరికి ఆ వాగ్దానం అని చెప్పాను? దేవుని ప్రణాళికలో ఉన్నవారికి మాత్రమే, దేవుని చిత్తాన్ని నెరవేర్చు వారికి మాత్రమే
ఏ హానియు జరగదు. నీ జీవితక దేవుడు ఎప్పటి వరకైతే నీకు నియమించాడో ఆ దినము వరకు నీకు ఏ హానియు జరగదంతే. నీవు దేవునికి వచ్చి సాక్ష్యం ఇవ్వాల్సి ఉందనుకోండి. ఈ సంవత్సరం ఎంత ఇప్పుడు ఇది 2024. ఒకవేళ 2050లో నీవు పలానా చోటకు వెళ్ళి దేవుని సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నట్టు దేవుని చిత్తం నీ పట్ల ఉందనుకో, నువ్వు ఇస్తావని దేవుని నమ్మాడు అనుకో, నువ్వు 2050 దాకా సావు. నువ్వు దేవుని పనిని నువ్వు జరిగిస్తావనేటువంటి ఉద్దేశం కనుక దేవుడికి ఉన్నట్లయితే, ఆ పనిని దేవుడు నీకు అప్పగిద్దామని అనుకున్నట్లయితే కనుక, ఆ అప్పగించడానికి నీవు అంగీకారంగా నువ్వు ఉన్నట్లయితే కనుక ఆ పని ముగిసేంత వరకు నీకేం కాదు. ఒకవేళ పని మనం ముగించేస్తే, ఈ పని నాకు లేదు, ఈ పని నేను చేయను, నేను ఈ సేవ చేయను అని మనం అనుకున్నట్లయితే కనుక, దేవుడు సాక్షిగా నేను ఉండను, దేవుడికి సాక్ష్యం ఇయ్యను, నా బ్రతుకు, నా కుటుంబం, నా జీవితం అని మనం అనుకుంటే కనుక మన లెక్క ఎప్పుడు ముగిస్తాడో తెలియదు. లేదు నాయన, ఎక్కడికి వెళ్ళినా నీ సాక్షిగా బ్రతుకుతాను నాయన, నేను నీ సాక్ష్యం ఇస్తాను, నీ పనిని కొనసాగిస్తాను, నీ పరిచర్యను కొనసాగిస్తాను, నీ సాక్షిగా బ్రతుకుతాను, నీ ఎక్కడికి వెళ్ళి నీ సాక్ష్యం ఇస్తూ ఉంటాను, నీ సువార్త ప్రకటిస్తూ ఉంటాను, నీ పరిచర్య చేస్తూ ఉంటాను అని గనక మనము దేవుని చిత్తానికి మన జీవితాన్ని మనం సమర్పణ చేసుకుని ఉంటే గనక, మరలా చెప్తున్నాను, ఆ పని ముగిసేంత వరకు కూడా మధ్యలో ఎన్ని ఆటంకాలైనా రావచ్చు, ఎన్ని ప్రమాదాలైనా రావచ్చు. ఆ ప్రమాదాల మధ్యలో ప్రజలు నిన్ను చూసి నువ్వు అయిపోతావు అనుకుని చూస్తూ ఉండొచ్చు. నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, ఇక అయిపోతాడు ఈడని అలా చూస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం ఇందా చెప్పాను కదా, వాళ్ళని సిగ్గుపరుస్తూ లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతావు అంతే. హల్లెలూయా. వాళ్ళని సిగ్గుపరుస్తూ వెళ్ళిపోతావు అంతే. నిన్ను అలా చూచిన వారు సిగ్గుపడాలి తప్ప నువ్వు మాత్రం సిగ్గుపడవు. అటువంటి కృప మహదైశ్వర్యములు దేవుడు మనందరి జీవితాలకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వచ్చి. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ అపోస్తుల కార్యం నాయన, అపోస్తుల కార్యాలు, వాళ్ళ ద్వారా నువ్వు జరిగించిన అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు ఊహకు అందనివి నాయన. ఈ మహత్కార్యాల ద్వారా నాయన మా జీవితాలను ఎంతో ఉద్ధరించావని నమ్ముతూ ఉన్నాను. అవునయ్యా, అవునయ్యా. ఆ భారం నాలో ఉంచండి, ఆ భారం మాలో ఉంచు నాయన. ఎవరో ఏదో చేస్తే దాన్ని పొందుకుందామని కాదు కానీ, ఎవరో సమకూర్చి పెడితే దాన్ని అనుభవిస్తామని కాదు కానీ, నేను సమకూర్చేవాడిగా ఉండాలయ్యా. దేవుని ప్రజలకు, దేవుని పిల్లలకు, దేవుని ఏర్పాట్లో ఉన్న వారికి నేను సమకూర్చేవాడిగా ఉండాలి. ఆ భాగ్యం నాకు ఇవ్వయ్యా, ఆ ధన్యత నాకు ఇయ్యయ్యా, ఆ కృపను నాకు ఇయ్యయ్యా. అలాంటి ధన్యతను, కృపను కోరుకున్న వారికి ఏ హాని కూడా దేవుడు కలుగు చేయకుండాను గాక, ఏ అపాయము కూడా కలుగకుండా చేయను గాక, ఏ తల వెంట్రుకలో ఒక తల వెంట్రుకైనా రాలకుండును గాక. ఇది దేవుని వాగ్దానమైంది. దేవుని పరిచర్యను ఎంచుకున్న వారికి, దేవుని కొరకు, దేవుని ప్రజలకు ఒక సౌకర్యార్థమై నేను సమకూర్చువాడిగా ఉంటానని సమర్పణ చేసుకున్న వాడికి అట్టి వాగ్దానములు ఏ హానియు కలుగుకున్నట్లుగా అట్టి ప్రజలను, అట్టి కుటుంబాలను దేవుడు దీవించి వర్ధిల్లింప చేయునుగాక. అట్టి కృప మహదైశ్వర్యములు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.